హలో గాయ్స్! మనం ఈరోజు లైఫ్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ మ్యాక్సిమం 'బిగ్ బాస్'కి వచ్చిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఈరోజు మనం ఇమ్ము అన్న లైఫ్ స్టోరీ గురించి మాట్లాడదాం. ఆయన 'బిగ్ బాస్'లకు వచ్చే ముందు ఏమేమి షోలు చేశాడు, ఆయన లైఫ్ స్టోరీ ఏంటి, ఆయన ఫ్యామిలీ గురించి ఏంటి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రుచి వాళ్ళ గురించి ఏంటో, ఎక్కడ పుట్టిండు, ఏంటి, ఏ పొజిషన్ నుంచి ఇక్కడి వరకు వచ్చాడు, అవన్నీ తెలుసుకున్నామంటే 'బిగ్ బాస్'లో గేమ్స్ ఆడి టాప్ 4కి వచ్చాడు, అది ఎంతవరకు కరెక్ట్, అవన్నీ కమెంట్ చేసే అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంత తెలుసు ఇమ్ము అన్న గురించి. ఓకే, హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమాన్యుయల్ గురించి తెలుసుకుందాం. ఇమాన్యుయల్ జబర్దస్త్ ఇమాన్యుయల్ అని చాలా మంది అంటారు, కానీ ఇమాన్యుయల్ అన్న ఫస్ట్ జబర్దస్త్ కాదు, పటాస్ నుంచి వచ్చాడు. పటాస్ నుంచి అంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉండేదంటే, అతను ఇంటర్ డిగ్రీ వరకు చదివిండు. డిగ్రీ చదివిన తర్వాత ఒక ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేక వాళ్ళ అన్న ఇమాన్యుయల్ ఇద్దరు ప్రతి పని, అన్ని పనులు, మేస్త్రి పని అయినా అన్ని పనులు చేశారంటే ఇద్దరు మస్తు కష్టపడి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఇంకా వాళ్ళు కష్టపడి తినడానికి కూడా తిండి లేని ఒక సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఒక మంచి పొజిషన్కి వచ్చినట్టు చాలా గ్రేట్ అనుకుంటాం కదా. అలా అయినాక తర్వాత ఏదో ఒక వీడియో వేసినప్పుడు అది మొత్తం వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అయిపోయినప్పుడు అరే నేను హైదరాబాద్కి చదువుకుంటూ పోతా అని చెప్పి ఈయన ఇట్లా చేయడానికి అరే కామెడీ అలా నేను వెళ్దాం రా అనే ఒక సిచ్యువేషన్గా అలా చేద్దాం అనుకొని వచ్చిందంట. అప్పుడు ఏమైనా బిగ్ బాస్ పటాస్కి వచ్చాడు. పటాస్లో శ్రీముఖి అక్క, రవి అన్న యాంకరింగ్ ఉండేది కదా, మనకు తెలిసిందే కదా. అయితే అలా ఒక ప్రైవేటు ఉద్యోగం కంపెనీలో వర్క్ చేసుకుంటాడు. కామెడియన్గా హైదరాబాద్కి 500 ఆయన జేబులో ఒక 500 జేబులో పెట్టుకొని వచ్చిందంట. ఆ 500 నుంచి రోజుకి లక్షలు తీసుకునే, లక్షలు తీసుకునే ఒక స్థాయికి వచ్చిందంటే చూపాయి. ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అది తొలి అవకాశం ఏదంటే పటాస్లో 2018లో టీవీ షోగా వచ్చింది. పటాస్ స్టాండప్ కామెడీ తెలిసిందే మనకు. బుల్లితెర యాంకర్ రవి అన్న హోస్ట్గా మన శ్రీముఖి అక్క ఉన్నారు. తన పంచుల ఆడియన్స్ మలుపు తిప్పుకున్నాడు. అంటే పటాస్ గుర్తింపు తెచ్చిన గుర్తింపు అంటే నార్మల్గా ఉంది. తర్వాత జబర్దస్త్ తెచ్చి వెంకీస్ మంకీస్ అని, కెవ్వు కార్తిక్ అని, బుల్లెట్ భాస్కర్ అని, హైపరాది అనే టీంలోనే ఉన్నాడు. తర్వాత తన రూపాన్ని అంటే మన ఏమో అన్న కొంచెం బ్లాక్ బట్ట చాలా ఉంటాయి కాబట్టి తనని ఎంత బాడీ షేమింగ్ చేసినా పాజిటివ్గానే మార్చుకొని నిజంగా లక్షలాది మందిని చేసుకున్నారు. అయినాక వర్ష ఇమాన్యుయల్ కాంబినేషన్ గురించి మాట్లాడదాం. వర్ష ఇమాన్యుయల్ కాంబినేషన్ తన వేదికపై వర్షపై ఇమాన్యుయల్ లవ్ ట్రాక్ వేసి విపరీతంగా పాపులారిటీ పెంచుకున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా చాలా మందికి, వర్ష ఇమాన్యుయల్ ఎంత మందికి నచ్చుతారో ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా వాళ్ళ 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 కామెడీ అయినా, వర్షతో రిలేషన్షిప్ అని అది అయినా వాళ్ళకైతే భలే క్రేజ్ తెచ్చింది అనుకోండి. ఇమాన్యుయల్కి వర్షకు అదైతే భలే అనిపించింది. తర్వాత టెలివిజన్ నుంచి రాణిస్తూ వెండితెర సినిమాల అవకాశం అంటే విజయ్ దేవరకొండ సినిమాలో వచ్చి, ఆనంద్ దేవరకొండ సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్లో నటించిండు. అలా చాలా కష్టాలు పడిన తర్వాత అతను ఒక షోకి వచ్చి ఆ షోలో ఉండి నిజంగా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏ ఊరు ఏదో మనం తెలుసుకున్నాం. ఇమాన్యుయల్ పూర్తి పేరు నందూరి ఇమాన్యుయల్. ఆయన జన్మించింది జూన్ 1. ఆయనకు మ్యాక్సిమం 30 years అనుకుంటా, ఐ థింక్. స్వస్థలం గుంటూరు ఏపీలో. అదేంటంటే అలా వైకుంఠపురం, వాళ్ళ ఊరి పేరు వైకుంఠపురం అని హైదరాబాద్లో సేవ అంటారు. కుటుంబం మధ్య తరగతి కుటుంబం, క్రైస్తవ మతం. అది ఇద్దరు అన్నయ్య, ఆయన వాళ్ళ అన్న ఇద్దరు. తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశాడు, అది మనందరికీ తెలిసిందే. డిగ్రీ వరకు చదివిండు. అయినాక సినిమాలో కూడా మనం తర్వాత అదేంటంటారు మన కుక్ విత్ జాతిరత్నాలకు వచ్చిండు. అప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా కుక్ విత్ జాతిరత్నాల్లో ఉన్నాడు. తర్వాత అదేంటంటారు
కిరాక్ లేడీస్ కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అది ఉంటుంది చూడు, అందులో కూడా చాలా బాగుండే. మస్తు కామెడీ చేస్తారు నిజంగా, ఎంత కామెడీ అంటే అంత కామెడీ. ఓకే, చేసేవారికి సరే ఎవరైనా ఏమన్నా ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు, అది మనకు అందరికీ తెలిసిందే. తర్వాత కుక్ విత్ జాతరత్నంలో తనుజ వీళ్ళిద్దరిది అప్పుడు అప్పుడులో తనుజ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే భలే అనిపించేది. వీళ్ళిద్దరు చాలా మంచి ఫన్నీగా ఉండి వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ లో కూడా వచ్చారు. వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చినాక వీళ్ళిద్దరు ఎలా బాండింగ్ ఎలా ఉండేది అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి రావడం అయితే గ్రేట్ అంటాను. నేనైతే 100% గ్రేట్ అంటాను. ఎందుకంటే మనం పొజిషన్స్ని ఆ విషయాన్ని మనం మాట్లాడుతుంటే నిజంగా హైలైట్ అనిపిస్తుంది. ఏందో బాబు ఈ పొజిషన్ నుంచి ఇంత రోజుకి వచ్చామైంది అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళవి. అలా తర్వాత వాళ్ళ అన్న కష్టపడి అతను కష్టపడి చేసి ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళిద్దరు, అది భలే అనిపిస్తుంది నాకు. తర్వాత అది కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అది ఉంటారు కదా, అందులో కూడా చాలా కామెడీ చేసేది. నేను టీమ్ లీడర్ని అని చాలా 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 టాస్క్లైనా అతనైనా నిజంగా ఎంత ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది. ఏమో అన్నం చూస్తుంటే నిజంగా సూపర్. తర్వాత టీమ్ లీడర్ అన్నాక కుక్ విత్ జాతరత్నంలో కూడా వాళ్ళ నిజంగా అది మాత్రం సూపర్. కుక్ విత్ జాతరత్నంలో కూడా చాలా తనుజతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళిద్దరికి ఫ్యాన్ పేజెస్ కూడా వచ్చినాయి. తనుజ ఏమో అని ఫ్యాన్ పేజెస్ కూడా వచ్చినాయి. అలా వాళ్ళది కూడా చాలా బాగుండేది. అది సూపర్ ఉండేది వాళ్ళిద్దరు బాండింగ్ కూడా. తనుజది ఇమ్మాన్యుయల్. తర్వాత బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక ఎవరెవరితో ఎలా ఉన్నాడు, వాళ్ళ మమ్మీతో ఎలా ఉన్నాడు అది మాట్లాడుకునే ముందు రుచి తన లైఫ్లో ఉన్న రుచి గురించి మాట్లాడుకుందాం. రుచి ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది, ఆమె ఒక డాక్టర్. ఓకే, రుచి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అందరు అనుకుంటారు ఒక ఫేమ్ చూసి అది చూసి వచ్చిందేమో అని, కానీ అస్సలు కాదంట. ఫేమ్ చూడకముందే అతని లైఫ్లోకి వచ్చిందంటే, ఎలాంటి ఫేమ్ లేనప్పుడే వచ్చినప్పుడు తన ఇంట్లో మాట్లాడుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండి ఫ్రెండ్స్ లాగా తర్వాత వాళ్ళ రిలేషన్ ఉన్నారు, అది విషయంలో తప్పేం లేదు ఆ విషయం. తర్వాత రుచి అయినా వాళ్ళ అమ్మ అయినా వాళ్ళ బాండింగ్ అయితే భలే ఉంటుంది. వాళ్ళ అమ్మది ఏమో బాండింగ్ అయితే సూపర్. వాళ్ళ అమ్మ మాత్రం నిజంగా హై లెవెల్ అనుకోండి, అలా ఉంటుంది, అది సూపర్. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక పిచ్చ కామెడీ అయితే హైలైట్. నిజంగా ఏ గేమ్ పెడితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఎన్ని గేమ్స్ ఆడతాడు, ఇంత మంచిగా గేమ్స్ ఆడతాడని నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇమాన్యుయల్ ఇంత గేమ్స్ ఆడతారు, ఇది ఇమాన్యుయల్ గేమ్స్ అవన్నీ ఆడడంలో ఇలా ఉంటాడు అని అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇమాన్యుయల్ గేమ్స్ ఆడుతుంటే అమ్మో భయం వేసే ఒక్కొక్కసారి. నిజంగా గేమ్స్ అయినా నామినేషన్స్ అయినా ఇవైనా భలే చెప్పేది, భలే ఉండేది నిజంగా. నిజంగా ఏమన్నా గేమ్స్ ఆడేవాడా నిజంగా. అబ్బా ఏంటి అన్న ఇంత గేమ్స్ ఆడుతున్నారు అని ఆయన ఒక థాట్ ఉంటుంది చూడండి, అలా ఉండేది. ఎంత గేమ్స్ ఆడేవాడు, సూపర్ నాయన. బిగ్ బాస్ హౌస్లో నిజంగా విన్నర్ అయ్యే ఛాయిస్ అయితే కమెడియన్స్కి విన్నర్ ఇయ్యర్ అనే ఒక థాట్ ఉంటుంది చూడండి, అదైతే రియల్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత మంచిగా గేమ్స్ ఆడేవాడు, ఎంత సూపర్ ఇచ్చి పడేసేవాడు. నిజంగా తన కామెడీ పోయిన వెంటనే వేరెవరితో గొడవలు అయినాయి, ఎంత ఎమోషనల్ అయ్యాడు, అవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక తనుజ వీళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ బయట తనుజ రీతు వీళ్ళందరూ ఫ్రెండ్సే. అలా తనుజ రీతు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు క్లోజ్గా ఉన్నారు. క్లోజ్ ఉన్న తర్వాత వాళ్ళు తర్వాత నాగ్ సార్ కూడా మస్తు సార్లు అప్రిషియేట్ చేశాడు. ఇంకా ఇమాన్యుయల్ గెలవకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అదేంటంటారు అతను మన నామినేషన్కి రాకపోవడం, అదైతే నిజంగా ఇమాన్యుయల్ గెలవకపోవడానికి నామినేషన్ రాకపోవడం అనేది ఒక రీజన్ కూడా ఉంది. అలా ఇంకా బిగ్ బాస్ సమర్థం నిజంగా వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా హైలైట్. ఎంత ఎమోషనల్ అయ్యాడంటే అంత ఎమోషనల్ అయ్యాడు ఆ విషయంలో. సుమన్ అన్నతో వీళ్ళందరితో కామెడీ చేయించే ఆ విధానం అయితే సూపర్ అనిపించేది. నిజంగా చాలా 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 బాగా అనిపించేది. ఇమాన్యుయల్ది తనుజది బాండింగ్, రీతు తనుజ బాండింగ్ ఎలా ఉండేవి, వీళ్ళకి ఎందుకు గొడవలు అయినాయి, వీళ్ళన్నీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ తనుజ ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నారు. హౌస్లో తనుజ ఇమాన్యుయల్ ఫస్ట్ ఫ్రెండ్స్.
చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళకు వీళ్ళు ఏమన్నా సపోర్టబుల్‌గా ఉండేవాళ్ళు. చాలా సపోర్టబుల్‌గా ఉండేది. తనుజ ఏడిస్తే ఇమాన్యుయల్ ఏడ్చేవాడు. ఓకే. ఇమాన్యుయల్ బాధపడితే తనుజ బాధపడేది. వీళ్ళిద్దరి బాండింగ్ అయితే హైలైట్ ఉండేది. అయినంక ఓకే. అంటే బాయ్ ఫ్రెండ్ లాగా ఊకే ఇమాన్యుయల్ తనుజని ఎట్లా ఏమంటారు ఊకే ఫ్లర్ట్ చేయడం అట్లాంటివయితే భలే ఉండేది. నిజం చెప్పిన చాలా చాలా క్యూట్ ఉండేది వీళ్ళ బాండింగ్. వీళ్ళ బాండింగ్‌కి భరణి గారిని తనుజ నాన్న నాన్న అని పిలుస్తుండే కాబట్టి ఇమాన్యుల్ నాన్న 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 అని ఇంక భలే పిలుస్తది. తనుజ ఏడ్చిన ఏదైనా ఇమాన్యుల్ చాలా సపోర్టబుల్‌గా ఉండేది. నిజం చెప్పిన తనుజ కూడా సపోర్టబుల్‌గా ఉంది. కాదని అంటలే. సపోర్టబుల్‌గా ఉన్నారు. ఇద్దరికిద్దరు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. రీతు వీళ్ళ ముగ్గురు బాండింగ్ అయితే భలే ఉండేది. తర్వాత ఒక ఇమాన్యుయల్‌కి తనుజకు గొడవ ఏంటంటే ఓకే. ఇమాన్యుయల్ లోపలనే పెట్టుకుంటాడు మాట్లాడలేడని. తనుజ వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం ఇమాన్యుయల్‌ని చేశారు. ఓకే. ఇమాన్యుయల్ తనుజ వాళ్ళ అంటే తనుజని వీళ్ళకు ఇద్దరికి గొడవ అయింది. వీళ్ళు అస్సలు అంతా మాట్లాడుకునే వాళ్ళు. లాస్ట్‌లో వీళ్ళిద్దరికి చాలా గొడవలు అయ్యేవి అలా. తర్వాత ఇమాన్యుయల్ భరణి గారి గురించి మాట్లాడదామంటే ఇమాన్యుయల్ భరణి గారు ఫస్ట్ మంచిగా మామ అల్లుడు ఉండేటట్టు అలా ఉండేవాళ్ళు. చాలా చాలా బాగుండేది వీళ్ళ బాండింగ్. తర్వాత ఇమాన్యుయల్ కట్టప్పలాగా కొట్టేసి పంపించేశాడని అదొకటి. తర్వాత వీళ్ళు మంచిగా ఉన్నారు నార్మల్. అంత ఫ్రెండ్లీగా లేరు కాబట్టి నార్మల్ ఉన్నారు. డెమాన్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడదామంటే డెమాన్ ఇమాన్యుయల్ చాలా 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 మంచి వాళ్ళు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఇమాన్యుయల్ని డెమాన్ తమ్ముడు తమ్ముడు అని మంచిగా మాట్లాడుకునే వాళ్ళు. వీళ్ళిద్దరు చాలా బాగుండేవాళ్ళు. ఓకే. కళ్యాణ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు కానీ ఓకే ఉండేవాళ్ళు. ఓకే. అంటే ఇమాన్యుయల్ అన్న చాలా సపోర్ట్ చేశాడు. చాలా విషయాలు చాలా మాట్లాడాడని మన డెమాన్ కూడా చెప్పాడు. అది మనందరికీ తెలిసిందే. అలా వీళ్ళిద్దరు కూడా బాండింగ్ అయితే భలే ఉండేది. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా 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 బాగుంది. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఇమాన్యుయల్ పోవడం ఎంత క్యూట్ అంటే అంత క్యూట్. చాలా బాగుంది. తర్వాత ఇమాన్యుయల్ కళ్యాణ్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో వీళ్ళిద్దరు వేసుకున్నంత స్కెచ్‌లు ఎవరూ వేసుకోలేరు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంత స్కెచ్‌లు వేసుకున్నారు అనుకోండి. ఓకే. ఎంత కామెడీ అంటే అంత కామెడీ. ఎంత స్కెచ్‌లు వేసుకున్నారు అంటే అంత స్కెచ్‌లు వేసుకున్నారు వీళ్ళిద్దరు. అలా వీళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగుంటది. బయట వీళ్ళిద్దరు లోపల మాత్రం చాలా బాగుంటారు. బయట మాత్రం అంతంత వాళ్ళంతా ఏం కలవరు అలా ఉండేది. ఇమాన్యుయల్ సంజన గారి గురించి మాట్లాడాలంటే సంజన గారు చేసినవన్నీ చేస్తుంటే లాస్ట్‌కి సండే రోజు వచ్చి మమ్మీ మమ్మీ అన్న పాపానికి సంజన గారి వల్ల ఇమాన్యుయల్‌ని తిట్లు పడుతున్నాయి. అదైతే ఫుల్ క్యూట్. ఇట్లా ఇమాన్యుయల్ కూడా అంటుండు మమ్మీ నువ్వు చెయ్యగే తల్లి మమ్మ అని భలే కామెడీ ఉంటుంది. అది చెప్తుంటాడు ఇమాన్యుయల్. అది భలే నిజంగా సూపర్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు బాండింగ్ తల్లి కొడుకుల బాండింగ్ అయితే హైలైట్. నిజంగా సూపర్ ఉంటుంది. అదైతే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వీళ్ళిద్దరు బాండింగ్ ఇప్పుడు కూడా బయట కూడా కంటిన్యూటీ జరుగుతుంది. జీవితాంతం ఇలానే ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సంజన గారు మన నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ సుమనన్న గురించి మాట్లాడారు. సుమ్ము ఇమాన్యుయల్ సుమనన్నకి ఇది చేయాలా నువ్వు ఇలా చేస్తే మంచిగా ఉంటుంది ఇలా చేయి ఇంకా కొన్ని వీక్స్ ఉంటావు ఇది అని మళ్ళీ మాట్లాడేవారు. సుమ్ము అన్న కూడా ఏమంటే ఇదే అయ్యా ఇలా అని చాలా బాగుండేది వీళ్ళ బాండింగ్ కూడా. ఇమాన్యుయల్ సుమన్ అన్నది కూడా చాలా క్యూట్గా ఉండేది. నిజంగా ఎంత క్యూట్ ఉండేది ఫ్రెండ్స్. నిజంగా నాకైతే ఎంత బాగుంటారో బాబు వీళ్ళిద్దరు బాండింగ్ అనిపించేది. అంత మంచిగా ఉండేది. నాకైతే హైలైట్ అనిపించేది. నిజంగా చెప్తున్నాను చాలా 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 బాగుంది. వీళ్ళ బాండింగ్ అయితే చాలా క్యూట్ ఉండేది. ఇమాన్యుయల్ది మన సుమన్ అన్నది. సంజన గారి గురించి వాళ్ళు మాట్లాడితే తర్వాత లాస్ట్లో మాట్లాడతారు ఆ విషయం. తర్వాత రాము ఇమాన్యుయల్ ఎలా ఉండేదంటే రాము ఓకే అన్న అని ఇమాన్యుయల్తో కూర్చొని అలా మాట్లాడుకునేది. అదైతే భలే ఉండేది. వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా చాలా బాగుంది అనుకోండి. ఇమాన్యుయల్ని రామ్ది ఒకసారి రాము ఇలా ఉంటుందని ఇంకా రాముని మన ఎవరు తిడితే అదేనంటే ఇమాన్యుయల్ రాముని మన ఎవరబ్బా ఆమె పేరేం పేరు తను తిడితే నువ్వు కమ్మూసి కూర్చొని నీ పని నువ్వు చేసుకోరా ఎందుకు అని ఇంకా వాళ్ళకు గొడవలు అలా వీళ్ళిద్దరు బాండింగ్ అయితే హైలైట్. రామ్ది ఇమాన్యుయల్ రీతు గురించి మాట్లాడి రీతు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని విషయాలు ఇమాన్యుయల్ అన్న సపోర్ట్ చేయలేదు రీతు కనుకో 100% నేను రాసేసా. తర్వాత ఇమాన్యుయల్ రీతు ఏంటంటే మనం ఉంటే ఇది రా సిచ్యువేషన్ ఇదని చెప్పేవాళ్ళు.
కాదు ఏందని ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు ఏమైనా బాధ ఉన్నా కూడా ఏమో ఏమో అని. నిజంగా ఇమాన్యుయల్ విషయంలో ఏంటంటే ఎవరైనా బాధపడితే మాత్రం వాళ్ళకి ఎంత సపోర్టబుల్గా ఉండేవాళ్ళు అంటే అబ్బా 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 అబ్బా. నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి బాబు. ఎవ్వరు బాధపడినా అలానే పోయి మాట్లాడి పోయి చాలా ప్రశాంతంగా ఉండి ఇది ఇది అని చాలా బాగుండేది. అలా ఇమాన్యుయల్‌ది నిజంగా నాకైతే భలే నచ్చింది. ఇమాన్యుయల్ బిహేవియర్ మాత్రం చాలా మంచోడు. నిజంగా ఎంత మంచోడేందిరా బాబు అనిపిస్తది అలా. ఇమాన్యుయల్, ఫ్లోరా గారు ఎక్కువ మాట్లాడే వాళ్ళైతే లేదు. ఓకే. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అలా కామన్‌గా ఉండేవాళ్ళు. కానీ ఇమాన్యుయల్, ఫ్లోరా గారు ఏమన్నా చెప్పినప్పుడు మంచిగా వినేవాళ్ళు. చాలా మంచిగా అనిపించేది వాళ్ళిద్దరి బాండింగ్. కూడా చాలా బాగుండేది. ఇమాన్యుయల్, ప్రియతో ఏంటంటే ఇమాన్యుయల్, ప్రియా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. అంటే క్లోజ్‌గా ఉండేవాళ్ళు. కామెడీ చేసేవాళ్ళు. చాలా బాగుండేది. నిజం చెప్పిన ఇమాన్యుయల్‌ది, ప్రియది కూడా వీళ్ళ అంటే లవ్ ట్రాక్ నడుస్తదంటే లవ్ ట్రాక్ అని కాదు. ఇమాన్యుయల్ చెప్పిన ఆల్రెడీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అది అని చెప్పిండు. లవ్ ట్రాక్ అని కాదు అని వీళ్ళిద్దరి బాండింగ్ అయితే హైలైట్ ఉండేది. చాలా చాలా బాగుండేది. ఇమాన్యుయల్‌ది మన ప్రియ బాండింగ్ కూడా బాగుండేది. కామెడీగా ఉండేది. మాట్లాడుకునేవాళ్ళు. ప్రియ ఇదమ్మా ఇది అని చెప్పేవాడు ఇమాన్యుయల్. తర్వాత ఇమాన్యుయల్ మన శ్రీజ. శ్రీజది ఫన్నీ వేవ్ అయితే చాలా ఉండేది. చాలా చాలా బాగుండేది ఇమాన్యుయల్ శ్రీజది. ఎందుకంటే శ్రీజ వీళ్ళిద్దరూ అంటే కామెడీ చేసేవాళ్ళు. కానీ శ్రీజ కొన్ని విషయాలు మాట్లాడిందిలే ఆ విషయాలు తప్పు కానీ వీళ్ళిద్దరు కామెడీ చేసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు చాలా మంచిగా మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళు కూడా వీళ్ళ బాండింగ్ హైలైట్ ఉండేది. నిజంగా చాలా బాగుండేది. ఎంత బాగుండేదంటే అంత బాగుండేది వీళ్ళ కామెడీ బాండింగ్. తర్వాత ఇమాన్యుయల్ దివ్య గురించి మాట్లాడదాం. ఇమాన్యుయల్ దివ్య ఏంటంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే ఇమాన్యుయల్ ఏమో దివ్యనేమో ఇమాన్యుయల్ని లవ్ చేస్తున్నా అని అట్లా కామెడీగా చేసేది. అలా ఉండేది. అది ఇమాన్యుయల్ అయితే చాలా బాగుండేది. నిజంగా వీళ్ళిద్దరు బాండింగ్ అయితే బాగుంటుంది. దివ్యది, ఇమాన్యుయల్ది. కానీ దివ్య చాలా సపోర్టబుల్గా ఒకసారి దివ్య ఇమాన్యుయల్కి మన అదేంటంటారు కెప్టెన్ అవ్వడానికి ఛాయిస్ ఇచ్చేయడం అవన్నీ అయితే హైలైట్ ఉండేవి. నిజం చెప్పిన చాలా చాలా బాగుంది వీళ్ళిద్దరు బాండింగ్ కూడా. ఇమాన్యుయల్ది, దివ్యది కూడా చాలా క్యూట్ ఉండేది బాండింగ్. మీకు ఎంతమందికి నచ్చేది కూడా కమెంట్ చేయండి. తర్వాత ఇమాన్యుయల్ అదేంటంటే దివ్యతో కామెడీ ఉండేవాళ్ళు. తర్వాత ఇమాన్యుయల్ మాధురి గారితో మాధురి గారితో ఇమాన్యుయల్ చాలా కామెడీగా చాలా మంచిగా ఎంత బాగుండేదంటే అంత బాగుండేది ఇమాన్యుయల్ కూడా. వాళ్ళిద్దరు అక్క అక్క అనుకుంటా ఓకే చాలా పంచులేయడం అలాంటివి అయితే సూపర్ ఉండేది. నిజంగా సూపర్. వాళ్ళిద్దరిది కూడా ఎంత క్యూట్ ఉండేది అంటే ఎంత క్యూట్ ఉండేది. వీళ్ళిద్దరిని చూస్తుంటే అది ఇమాన్యుయల్ వాళ్ళది కూడా చాలా బాగుండేది. నిజంగా సూపర్ అండి. ఇమాన్యుయల్ది, దివ్యది కూడా ఎంత క్యూట్ ఉండేది అంటే నిజంగా చాలా 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 బాగుండేది. తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళది అయిపోయిన తర్వాత ఎవరిది మన రీతు. ఓకే. ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ విషయం మాట్లాడదాం. ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వస్తుండే కదా. వాళ్ళ అమ్మ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ గురించి అమ్మో చాలా మంచి. ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ కూడా ఫుల్ పంచులు అనుకోండి, ఫుల్ కామెడీ అనుకోండి. వాళ్ళ అమ్మ నాకు హైలైట్. వాళ్ళ అమ్మ అదైతే నాకైతే హైలైట్ అనిపించేది. ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మని చూస్తే ఎంత పంచులు ఎన్ని కానీ ఏంటమ్మా నా బిడ్డని అలా చేస్తున్నారు మీరు, మన ఇంట్లో ఈ హౌస్లో దేవత ఉంది కదమ్మా దేవత అని ఎంత కామెడీ చేసేవాళ్ళంటే అంత కామెడీ. ఎంత పంచులు అంటే అన్ని పంచులు. ఇమ్మకు తగ్గ వాళ్ళ అమ్మ ఉందనుకోండి అలా సూపర్ అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. సూపర్. తర్వాత ఇమాన్యుయల్ రమ్య చిట్టి పిచ్చలు రమ్య ఉంటుంది కదా. ఇమాన్యుయల్ రమ్య ఏంటంటే చాలా బాగుండేది. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా 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 క్యూట్ ఉండేది. తర్వాత ఇమాన్యుయల్ రమ్య వాళ్ళ క్యూట్ బాండింగ్ చాలా చాలా బాగుండేది. అది అందరికీ తెలిసిందే. తర్వాత ఓకే బిగ్ బాస్ నా కోసం అమ్మాయిలను పంపి అంటే ఇంత మంచి మంచి అమ్మాయిలను ఏంటి అని చాలా పని చేసిండు. ఆశిక వాళ్ళది కూడా అది కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఆశిక కాదు ఆమె పేరు ఆయిషా వాళ్ళది కూడా అది కూడా బాగా అనిపించింది. వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా క్యూట్ అనిపించేది. ఇంకా షష్ఠి 1 వీక్ అయింది కానీ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. షష్ఠితో కూడా చాలా ఫన్నీగా బాగాలే ఉండేది. అది మన అందరికీ తెలిసిందే. తర్వాత ఇది అయిపోయింది. తర్వాత
బిగ్ బాస్ లో మాత్రం ఇమాన్యుల్ విషయంలో మాత్రం చాలా అన్యాయం చేసింది బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ హౌస్ అయిపోయింది, గేమ్స్ ఆడిండు, అన్ని విషయాలుగా ఫస్ట్ లో ఉన్నాడు మన ఇమాన్యుల్. కానీ రన్నర్ గా రాలేడు, టాప్ 4. ఏంట్రా బాబు ఈ కమెడియన్ టాప్ 4గా ఉంటుంది. నాకైతే ఫుల్ ఎమోషనల్, వాళ్ళ అమ్మాయి ఏడుస్తున్నప్పుడైతే చాలా బాధ అనిపించింది నిజంగా. ఓకే, టాప్ 4లో ఎలిమినేట్ చేసేసారు, అదైతే అమ్మో దేవుడా వద్దురా నాయనా అనిపించింది నిజంగా. ఏంటంటే కమెడియన్కి విన్నర్ చేయరా అని ఒక థాట్ అయితే అనిపించింది నిజంగా, వరస్ట్ అనిపించింది. అంటే ఇప్పుడు ఓకే నా ఎలిమినేషన్ అంటే మినిమం ఇమాన్యుల్ టాప్ 1, 2 ఇది ఇమాన్యుల్ పొజిషన్, కానీ టాప్ 4లో ఎలిమినేషన్ చేయడం ఏంటబ్బా అని బిగ్ బాస్ టీమ్ చూసారు నిజంగా వరస్ట్ అనిపించింది. ఇంతే కదా బిగ్ బాస్ టీమే, అంతే కదా లాస్ట్ లో విన్నర్ కామెడియన్స్ ని బయటకు దుబ్బేస్తారు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలాంటిది అయితే రియల్ గా అదైతే నాకు చాలా వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఏంటో బాబు అంటే కమెడియన్స్ కి విన్నర్ ట్రోఫీ ఇవ్వలేరా అనిపించింది. టాప్ 4 వచ్చిండు, అమ్మో నాకైతే ఫుల్ ఎమోషన్ అనిపించింది, ఫుల్ బాధ అనిపించింది. ఓకే సరేలే అనుకోని ఉన్నాం. ఓకే తర్వాత ఇమాన్యుల్ తర్వాత ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత మన సార్వ పరివారంలో వచ్చినప్పుడు కామెడీ సూపర్ కామెడీ చేస్తాడు. తర్వాత ఇమాన్యుల్ హరియానా వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసిందే. కుక్ విత్ జాతిరత్నాలు ఇప్పుడు వస్తున్నాడు. కుక్ విత్ జాతిరత్నాలు ఇమాన్యుల్ చాలా చాలా ఫన్. ఇమాన్యుల్ ఎంత ఫన్ అంటే అంత ఫన్ కుక్ విత్ జాతిరత్నాలు. నిజంగా ఇమాన్యుల్ మన హరియానా వీళ్ళిద్దరు బాండింగ్ అయితే వీళ్ళిద్దరు కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇమాన్యుల్ హరియానా బాండింగ్ కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది, అదైతే హైలైట్. నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు. కుక్ విత్ జాతిరత్నాల్లో డెమాన్కి సపోర్ట్ చేయడం, డెమాన్తో కూడా చాలా చాలా సపోర్ట్ఫుల్గా ఉంటాడు, అదైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది? డెమాన్కి కూడా చాలా ఎంత సపోర్ట్ఫుల్ అంటే అంత సపోర్ట్ఫుల్గా ఉంటాడు డెమాన్కి కూడా. మన అక్కతోనే కూడా ఎవరు రీతుతో కూడా చాలా ఫన్నీగా, చాలా కామెడీగా, చాలా ఫన్నీగా రీతు ఇదే అదే ఇదే అని చాలా ఫన్నీగా అవన్నీ చాలా బాగా మాట్లాడతాడు. ఆ విషయాన్ని కూడా నాకు సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఇమాన్యుల్ ఏంటంటే కుప్పి జాతిరత్నాలు ఎంత ఫన్ చేశాడు నిజంగా. మా జడ్జెస్ కూడా ఏమో ఏందని ఏమో అనేది. తర్వాత బీబీ జోడిలో కూడా ఒక గెస్ట్ వస్తుండే కామెడీ చేయడానికి. ఎన్ని గెటప్లు ఎంత మంచిగా ఉండేది అంటే ఇమాన్యుల్ చూస్తే పిచ్చ వచ్చేది నిజంగా. సూపర్ ఇమాన్యుల్ నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇమాన్యుల్ లైఫ్ అయితే చాలా చేంజ్ అయింది అనుకోండి, అంత మంచిగా ఉండడం నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఇమాన్యుల్ ఫస్ట్ వచ్చినప్పుడు బిగ్ బాస్కి వచ్చే వరకు ఒక ఆడడం కామెడీ చేస్తుంటారు, అదే అనుకున్నాను. అంతే ఏ గేమ్స్ ఏం ఆడతారు, గేమ్స్ అంత ఏం ఆడడు అంత లేదు అని అనుకునేదాన్ని, నిజంగా అనుకునేదాన్ని. కానీ అస్సలు కాదు. ఓకే గేమ్స్ కూడా చాలా 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 మంచి గేమ్స్ ఆడిండు నిజంగా. రియల్ విన్నర్ ఇమాన్యుల్ అన్న తనుజ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒక విన్నర్ అయితే సూపర్ ఉండేది, కానీ కాలేరు, ఏం చేయలేము మనం. అయితే నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఇమాన్యుల్ అరే టాప్ 2 మనిషి కదా, టాప్ 1 టాప్ 2 మనిషి కదా, ఏంది మనిషిని ఇంత తొందరగా పంపించడం అని ఒక థాట్ అనిపించింది. ఓకే ఏం చేస్తాం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు విన్నర్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేము కదా, అదైతే కరెక్టే. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కూడా బిగ్ బాస్ నచ్చిన వాళ్ళని విన్నర్ చేయాలనుకుంటే వేరే వాళ్ళని అయితే చెయ్యొద్దు, వేరే వాళ్ళని అయితే తీసుకోవద్దేమో అని అనిపిస్తుంది. మనం ఫస్ట్ వచ్చి విన్నర్ అరే వీనికి విన్నర్ ఇస్తాం రా, ఈమెకి విన్నర్ ఇస్తాం రా, వీళ్ళ తీసుకొని ఉంటారు ఆయన కప్పు. ఈ గేమ్స్ వాడిని ఎందుకు, కష్టపడి ఆడిన వాళ్ళకేమో విన్నర్ ఇవ్వకుండా ఏం ఆడిన వాళ్ళకు విన్నర్స్ ఇవ్వడం ఏంటి అని అనిపించింది నాకైతే, నిజం చెప్పినా. ఓకే తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక డెమాన్తో అయితే ఎంత మంచిగా అంటే చాలా వీళ్ళ బాండింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. డెమాన్తో బాండింగ్ ఇంకొకటి డెమాన్తో బాండింగ్ చాలా క్యూట్, నిజంగా హైలైట్ ఉంటుంది. తర్వాత డెమాన్తో బాండింగ్ హైలైట్. తర్వాత ఇంకో విషయం మాట్లాడదాం, డెమాన్తో హైలైట్ బాండింగ్ అది ఓకే. తర్వాత డెమాన్ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా బాగుండేది, మనందరికీ తెలిసిందే. తర్వాత డెమాన్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళని ఓదార్చడం, వాళ్ళ అమ్మని అని. తర్వాత ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా అందరు ఇమ్మో అని చాలా మంది, ఆడియన్స్ కూడా ఇమ్మో అని చాలా మంది. ఓకే హరీష్ గారిది ఇమ్ము గొడవ ఏంటో మనం మాట్లాడదాం. హరీష్ గారిది ఇమ్ము గొడవ ఏంటంటే ఇమాన్యుల్ ఓకే
మంచిగానే ఉండు కాదని నేను చెప్పాను. అంటే గుండంకుల్ గుండంకుల్ అనడంలో ఫస్ట్ గుండంకుల్ గుండంకుల్ అనడంలో ఆయనక ఎర్రి పుష్పం అని అనడంలో, రెడ్ ఫ్లవర్ అని అనడంలో మాత్రం చాలా గొడవలు జరిగాయనుకో. ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడు. అరే వచ్చిన ఇన్ని రోజుల తర్వాత ఇది వచ్చిన ఇదేంద్ర బాబు పేరు కొట్టుకున్నా అనుకుని చాలా ఎమోషనల్ అయిపోయాడంట. ఆ రోజు ఇమాన్యుల్ ఏం తప్పులేదు. ఓకే అవతల అతను అన్నందుకు ఇతను అన్నారు అది కామెడీ వెళ్ళని అన్నారు. తర్వాత ఇమాన్యుల్ కూడా తనకు చెప్పిండు. హరీష్ గారికి చెప్పినప్పుడు హరీష్ గారు అస్సలు వినలేదు. ఇమాన్యుల్ని చాలా చాలా వరస్గా మాట్లాడిండు. అదైతే చాలా తప్పు అనిపించింది నాకు. ఇమాన్యుల్ని అంత మాటలు ఓకే కామెడీగా కామెడియన్స్ ఏంటంటే నిజంగా చెప్తున్నా మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా చూసాము. నూకరాజు మాట్లాడే వరకు వాళ్ళకి హ్యాపీ, కొంచెం మాట్లాడే వరకు వాళ్ళకి కోపం వచ్చి నూకరాజుని తిట్టేవాళ్ళు. అదైతే నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపించేది. నిజంగా అందరు కామెడియన్స్ గురించి ఒక వీడియో చేయడం, తీసుకునేంత వరకు జోక్స్ తీసుకుంటారు, మళ్ళీ తీసుకున్నప్పుడు మళ్ళీ అంతగానం ఎందుకు అరుస్తారు అనే ఒక థాట్ అయితే అనిపించింది. నిజంగా వీళ్ళందరి గురించి కూడా ఒక వీడియో చేశాను పక్క. మీకు నిజంగా మీకు నచ్చితే మాత్రం అవును కామెడియన్స్ అందరి గురించి ఒక వీడియో తీయండి అని అనండి, నేను పక్క తీస్తాను. తర్వాత ఇమాన్యుల్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రుచి వాళ్ళిద్దరు తొందర పెళ్లి చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే రుచి అక్కని ఇంకా చూపించలేడు ఫ్యామిలీ ఇంకా మన హౌస్లోకి. అందుకే రుచిని చూపించాలి, వీళ్ళిద్దరు బాండింగ్ చూపించాలి అని నేనైతే చాలా చాలా అనుకుంటున్నా. మీకు ఎంతమందికి ఈ విషయంలో మీరు చూడాలి అనుకుంటుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఈ రుచి అక్కని చూడాలైతే చాలా ఉంది. రియల్ చెప్తున్నా, రుచి అక్కని చూడాలని అయితే చాలా ఉంది అనుకోండి. నేను నిజంగా నా వీడియో చూసి మీరు రుచి అక్కని నాకు చూపిస్తారని అనుకున్నాను. నేను బిగ్ బాస్లో కూడా మీకు చాలా చాలా సపోర్ట్ చేశాను, ఇలా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు సపోర్ట్ అని కాదు, ఒక మీ బిహేవియర్ అయితే చాలా నచ్చింది నాకు. చాలా మంచి వాళ్ళు మీరు వచ్చాక నాకు కూడా చూపిస్తే బాగుంటుంది. మీరు నాకు కూడా సపోర్ట్ చేస్తే మీకు బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ రిప్లైలు వాళ్ళతో మాట్లాడడం అన్నీ చేస్తున్నారు. నాకు కూడా మీరు ఏంటంటారు నాతో కూడా మాట్లాడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరికి సపోర్ట్ చేస్తున్నట్టు నాకు కూడా సపోర్ట్ చేస్తే చాలా చాలా హ్యాపీ. అదే ఇమాన్యుల్ అని మనకు కూడా సపోర్ట్ చేస్తారు, ఇంకా బూస్టప్ వస్తుంది ఇట్లాంటి వాళ్ళకు. అందుకోసమే మీరు నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు మీరు మాలాంటి ఒక పొజిషన్ నుంచి వెళ్ళారు కాబట్టి మేము కూడా మీలాంటి పొజిషన్లోకి రావాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఓకే పెద్ద పెద్ద వాళ్ళని సపోర్ట్ అడగడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మన ఇంటి అతను మన ఇంట్లో అన్న వెళ్ళిపోయారు, మన ఇంట్లో ఒక పర్సన్ మన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు అని ఒక థాట్ అయితే వచ్చింది మిమ్మల్ని చూస్తే. అందుకే చెప్తున్నా మీరు నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయాలంటే నేను ఏదో బిగ్ బాస్ పోతాను బిగ్ బాస్ అని అంటలేను. కామన్గా మనకు నేను కూడా కోరుకునే సపోర్ట్ అంటే బిగ్ బాస్లో మీకు చాలా సపోర్ట్ చేశాను. మీరు ఒకసారి నాతో మాట్లాడితే చాలా బాగుంటుందేమో ఐ థింక్ నాకు అనిపించింది. చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళతో కూడా మీరు మాట్లాడితే చాలా మందితో మాట్లాడారు, నాతో కూడా. నాకు కూడా ఒక ఇన్స్టాలో ఒక్క మెసేజ్ కూడా రిప్లై చేయలేరేంటి, ఒక్క మెసేజ్ కూడా పెట్టలేరేంటి అని అనిపించింది. కానీ ఇంకా మీరు పెట్టలేరు, మీరు బిజీ ఉన్నారు కాబట్టి నేను ఏం అనలేము. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం. కానీ ఇమాన్యుల్ అన్న చక్కం సూపర్ రియల్ విన్నర్. నిజంగా విన్నర్ అంటే ఇలానే ఉండాలేమో ఐ థింక్ అనిపిస్తుంది చూడండి. అలా అయితే అనిపించింది నాకు ఇమాన్యుల్ అన్నని చూసినప్పుడు. అది చాలా క్యూట్ అనుకోండి, ఎంత క్యూట్ అంటే అంత క్యూట్. నిజంగా హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. కానీ లాస్ట్లో పంపించడం అయితే నాకు నచ్చలేదు. బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఓటింగ్ గురించి వాళ్ళకి ఎంత అంత వస్తుందేమో ఐ థింక్, నాకు ఒపీనియన్ తెలియదు. కానీ కమెడియన్ని ఎప్పుడు విన్నర్ని చేయలేరేంటి అనే ఒక థాట్ అయితే ఉంది. అది మీకు ఎంతమందికి ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇమాన్యుల్ ఎన్ని గేమ్స్ ఆడిండో అబ్బా, ఆయనకు ఎంత ఆయాసం వచ్చిన ఆయన అంత లావు ఉన్న అంత పొట్ట ఉన్న గేమ్స్ కష్టపడి గేమ్స్ ఆడిన వాళ్ళకు కష్టపల్లి అంటారు కదా, కష్టపల్లి ఎక్కడ ఉందబ్బా. ఇమాన్యుల్ అని అంత గేమ్స్ ఆడినా కూడా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఆయన అంటే నామినేషన్కి ఒక్కరు రాకపోవడం వల్ల ఆయనకు విన్నర్ ఛాయిస్ పోయిందా అని ఒక థాట్ కూడా అనిపించింది. అయ్యో నామినేషన్కి వచ్చింటే బాగుండే కదా ఏమో అన్న అని ఒక థాట్ కూడా అనిపించింది. నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతుంది సపోర్ట్ చేయండి. ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరు ఉందో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చూస్తే నచ్చుతుంది. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.